గురువుగారు గత వీడియోలో మనం దిష్టికి సంబంధించి అలాగే కొన్ని వారాలకి సంబంధించి బయటికి వెళ్ళేటప్పుడు ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మంచి స్పందన వస్తుంది. సో ఈరోజు చాలామంది ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఇంట్లో వాస్తు దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా రకరకాలుగా మెట్లు తీసేయండి అని చెప్పడం, కిచెన్ మార్చమని చెప్పడం, ఇలా రకరకాలుగా వాస్తుకు సంబంధించిన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏది ఏమి చేయకుండా ఉన్నది ఉన్న చోటే ఉంటూ మనం ఏదైనా రెమెడీ చేసుకోవచ్చా? వాస్తుకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు ఏదైనా రెమెడీ ఉందా చెప్పండి. ఓకే అమ్మ, ఖచ్చితంగా మన హిట్ ప్రేక్షకుల గురించి అని కూడా మనం చెప్తూ ఉండాలి కదా, చెప్పండి. అందులో నుంచి అలా చెప్దాం. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప. ఇంట్లో అంటే ఇల్లు అనేది పిరమిడ్ ఆకారంగా ఇట్లా ఉంటుంది. అంటే పిరమిడ్ ఆకారంగానే పిరమిడ్స్ అన్నీ ఇలానే ఉంటాయి. ఇంట్లో కొన్ని అష్టదిక్కులు ఉంటాయి. అష్టదిక్కులు ఒక చక్రం ఉంటుంది వాస్తుకు సంబంధించింది. తర్వాత పాజిటివ్ చక్రం అనేది మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇంట్లో మొత్తం నవచక్రాలని ఇంట్లో ఉంటాయి. ఏదైతే వాస్తుకు సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఇంట్లో ఒక రకమైన వస్తువు పెట్టడం వల్ల మనకి చక్రాలను అనుకూలంగా మారడం, మన సెంటర్లో బ్రహ్మరాధన ఉన్న చక్రం బాగుండడం, తర్వాత ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉండడం, తర్వాత నకారాత్మక శక్తి లోపల రాకపోవడం, ఏదైనా కూడా లక్ష్మీప్రదంగా ఉండడం, అన్ని విధాలుగా ఉండే ఒక చక్కటి చెప్తాను. అది పెట్టేసేయండి, మనకి ఎలాంటి పూజలు చేయకుండా పర్లే, ఇది వాస్తు పూజ అని ఆ పూజ అని ఇది అని ఓవాలంటే ఏం చేయకుండా పర్లే, అలాంటి ఒక వస్తువు అక్కడ పెట్టేస్తే అన్నీ కూడా ఏదైనా కూడా ఒక వస్తువుకి గురువుల ద్వారా యాక్టివేట్ కావాలి. ఒక సిమ్ము కొన్నాం అనుకోండి, మనం యాక్టివేషన్ అవుతూనే అది నడుస్తుంది, లేకుండా నడవదు కదా. ఏ మనం చేసుకున్న స్టోన్స్ కానీ ఏవైనా కూడా రుద్రాక్షలు ఏవైనా కూడా గురు ద్వారా యాక్టివేట్ అవుతుంది. అక్కడ పూజ ద్వారానే యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ తర్వాతనే వాడాలని అలాంటి ఒక వస్తువు చెప్తాను. ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని త్రికోణ వాస్తు పిరమిడ్ చక్రం అంటారు. దీన్ని త్రికోణ వాస్తు పిరమిడ్ చక్రం. ఇది మనం గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు. వెనకానే ఇలా చక్రాలు ఉంటాయి. వెనుక భాగంలో మొత్తం ఏ చక్రానికి ఎలా ఉండాలి, ఇప్పుడు మనకి అష్టదిక్కులు ఉంటాయి కదా, అష్టదిక్కుల్లోకి ఎలా ఒక చక్రం కూడా బ్రహ్మరథం చక్రం మన మధ్యలో భాగం చక్రానికి సంబంధించి కూడా మొత్తం నవచక్రాలన్నీ కూడా ఇంట్లో పాజిటివ్గా తిరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ చక్రం పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలన్నీ పోయి వాస్తు దోషాలని కంట్రోల్ అవుతాయి అనమాట. కంట్రోల్ అయ్యి మనకు సంబంధించింది ఏదైనా ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందో ఈ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆగ్నేయంలోకి ప్రాబ్లం ఉంది, యాక్టివేట్ అవుతుంది. ఒక్కొక్క వాస్తు దిక్కులో ఒక్కొక్క ప్రాబ్లం వచ్చేస్తే ఆ విధంగా ఈ చక్రం అనేది విధంగా బాగుంటుంది. దీన్ని పిరమిడ్ వాస్తు చక్రం అంటుంది. దీన్ని ఇక్కడ పెట్టడం వల్ల మనకు ఏం లేదు. ఇది మనం ఇంటికి ఇది ఎవరో ఒక గురువు ద్వారా ఎవరి దగ్గరైనా తీసుకోవడం, ఇది ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవడం, దీన్ని చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం, మన గోత్రనామాలతో నక్షత్రంతో యాక్టివేట్ అవుతుంది. పూజ చేయించుకోవడం, మన ఇంటి నంబర్ చెప్పడం, ప్లస్ మన పేరు చెప్పడం, మన నక్షత్రం చెప్పడం, ఇంటికి యజమాని పేరు చెప్పడం, మన నక్షత్రం చెప్పడం, ఇంటి నంబర్ చెప్పడం. అంటే ఒకవేళ అద్దె ఇంట్లో ఉంటే అద్దె ఇంట్లో ఉంటే ఇంటి నంబర్ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వారి పేరుతో పెట్టుకోవచ్చు అనమాట. నేను సొంత ఇంటికి నంబర్ చెప్పాలి. సొంత ఇంటి నంబర్ ఎప్పటికి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అద్దెలు కాబట్టి మారుస్తుంటాం కాబట్టి దానికి అవసరం లేదు. మనం ఎక్కువ రోజులు ఉంటే చెప్పాలి. మళ్ళీ ఇంకోసారి చెప్పడం బాగుంటుంది అనమాట. అట్లా మంచిగా. ఇది ఎక్కడ పెట్టుకోవాలండి? ఇది ఇంట్లో మనకు పూజ చేసేసి దీన్ని బుధవారం రోజు ప్రతిష్టాపించుకున్న రోజు అనమాట. బుధవారం రోజు ఏ రోజు తిథి వార నక్షత్రాలు బాగుండాలి. అష్టమి ఉండకూడదు, అమావాస్య ఉండకూడదు, పౌర్ణమి ఉండకూడదు. ఇది బుధవారం రోజు ఈశాన్యములకు పెట్టేసేయాలి. తూర్పు ఈశాన్యంకి తూర్పు గోడ పెట్టాలి. ఇది తూర్పు గోడకి హ్యాంగ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. ఈశాన్యం తూర్పు గోడ హ్యాంగ్ చేసి ప్రతిరోజు అంటే ఇంట్లో అగరబత్తులు ధూపం వేసాం కాబట్టి 2 ధూపం ఇక్కడ చూపించేస్తే సరిపోతున్నాం. ప్రతిరోజు చేయాల్సిన పని అది. దానివల్ల ఏంటంటే మన ఇంట్లో వాస్తు దోషాలు ఎక్కడ ఉన్నా కూడా, ఇంట్లో కొన్ని నకారాత్మక శక్తులు చేరినా కూడా, వాస్తు దోషం ప్రాబ్లం ఉంటే అన్ని చేరుతూనే ఉంటాయి లోపలికి. వాస్తు పరంగా అన్ని కరెక్ట్ ఏ చెడు కూడా ఈ లోపల రాదు. అది ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. అలా కాకుంటే ఇది మనకు నవచక్ర వాస్తు పిరమిడ్ మనం పెట్టేసుకున్నామంటే అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటుంది అనమాట. నవచక్ర వాస్తు పిరమిడ్ చాలా బాగుందండి, చూడటానికి కూడా బాగుంది. చాలా చక్కటి రెమెడీ చెప్పారు. ఇది చూస్తుంటేనే మనకు వైబ్స్ మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లో రాగానే ఒక చూస్తుందకి అందంగా ఉంటుంది. ఈ చక్రాలు మొత్తం టోటల్గా మనకు ఎప్పుడు మనకైతే అష్టదిక్కులు ఎలా ఉంటుంది అట్లా ఏ దిక్కుకు ఏ చక్రం ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది అనమాట. అక్కడ పోయి దాన్ని క్లియర్ తీసుకుంటుంది అనమాట. అట్లా. సో చాలా చక్కటి రెమెడీ, చాలా మందికి ఉపయోగపడే రెమెడీ ఇదైతే. చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురువు గారు.
అదండి విషయం. మామూలుగా ఇంట్లో వాస్తు దోషాలు అని అంటూ ఉంటారు. మామూలుగా ఈ మధ్య కాలంలో అయితే ఆల్రెడీ కట్టిన ఇళ్ళని కొనుక్కోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా ఎక్కడైనా కానీ అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కట్టినవి ఆల్రెడీ ఆ ఫ్లాట్స్ తీసుకోవడం. మనకి చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే మార్చుకునే బదులు ఇలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు గురువుగారు. మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా గురువుగారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. లేదా మేము ఖచ్చితంగా ఆ వస్తువుని తీసుకోవాలనుకుంటున్నాం అన్న ఫీల్ మీకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కే కాల్ చేస్తే ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. నచ్చింది కదా వీడియో? తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.